హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. నేను ఈరోజు నైట్కి అయితే జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది 4th టైం అనుకుంటా చేయడము, కానీ మా ఇంట్లో అయితే సెకండ్ టైము. నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒక 2 times ఏమో చేసిన, కానీ ఓన్గా ఫస్ట్ మొత్తం ప్రిపేర్ చేసేది అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ అయితే తీసుకున్నాను అనమాట. 1.5 గ్లాస్ అయితే తీసుకున్న పిండి. ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేడి వాటర్ తోటి అయితే పిండి అనేది కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలపొద్దు, వేడి వాటర్ కలిపితే స్పూన్తో ఇలా అనుకొనేసి వాటర్ పోసుకుంటూ ఇలా అయితే కలపాలన్నమాట. మొత్తం ఒకటేసారి అయితే పిండి మనం బైండింగ్ అనేది అయితే చేసుకోవద్దు. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే వాటర్ తోటి అయితే మంచిగా స్పూన్తో అయితే కలపాలి. ఎందుకంటే వేడి వాటర్ కదా, మనకు చేయికి అనేది అయితే వేడి అనేది ఉంటుంది అనమాట. కొంచెం వాటర్ వేసుకొని స్పూన్తో ఫస్ట్ కలిపినాక అయితే వెంటనే మళ్ళీ మనం బైండింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అయితే జొన్న ముద్దలు అయితే రెడీ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇక్కడనేమో చేస్తున్నా, మా చిన్న వీడియో తీయవరా అని అంటే ఇలా తీసిండు అనమాట. ఇది 4th టైం అనుకుంటా, కానీ మా ఇంట్లో అయితే ఫస్ట్ మొత్తం నేను ప్రిపేర్ చేసుకోవడం అయితే ఫస్ట్ అనమాట. ఇంతకుముందు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా చిన్నక్క కొంచెం పిండి కలిపేది, అప్పుడు నేను ఇట్లా చేసేదాన్ని. కానీ మొత్తం ప్రాసెస్ అంతా అయితే ఫస్ట్ ఓన్గా అయితే నేను రెడీ అయితే చేసిన అనమాట మా ఇంట్లో. ఇది సెకండ్ టైము మా ఇంట్లో చేయడము. ఇవి గ్రీన్ కలర్ ఇవి అన్నమాట, జొన్నలు గ్రీన్ ఇవి. వీటితో అయితే పిండి పట్టించేసుకొని ప్రిపేర్ అయితే చేస్తున్నాం. ఇక చపాతీలు అయితే మానేయాలి అని ఫిక్స్ అయిపోయినాం, ఇవే తినాలి అనేసి అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి హెల్త్కి మంచిది కదా, పిల్లలకు కూడా మంచిది, అందుకోసమే అనేసి ఇలా అయితే ఇంట్లోనే రెడీ చేసుకొని అయితే తినాలని ఫిక్స్ అయిపోయినాం అనమాట మేము. ఫస్ట్ డే అయితే మా బిట్టు అయితే తిన్నాడు, కానీ సెకండ్ టైం అయితే తినలేదనమాట. మా చిన్నకైతే ఒక హాఫ్ అయితే తినిపించేసిన. వాళ్ళు ఎంత తిన్నా కూడా తింటే సరిపోతుంది అనేసి ఒక ప్లాన్ తోటి అయితే ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ పిల్లలకు హెల్త్ మంచిగా ఉంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది వాళ్ళకు కొంచెం బాడీ అనేసి ఇదైతే చేస్తున్నా. అన్నిటికీ బెనిఫిట్ అనమాట ఇది జొన్న రొట్టె తినడము. గోధుమ రొట్టె కంటే జొన్న రొట్టె బెస్ట్ అనేసి ఇలా అయితే ఇంట్లో ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది నిన్న నైటే తీసిన వీడియో, కానీ ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు స్మూత్ వాటి మీద, స్మూత్ బండ మీద కానీ చెక్క మీద కానీ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది. కానీ మనకు ఇది రొట్టె పీట ఉంది కాబట్టి దాని మీదనే చేసుకుంటున్నా నేను. ఇక్కడనేమో కాలుస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ రొట్టె వేసుకున్నాక అయితే ఫస్ట్ ఒక సైడ్ అయితే వాటర్ అయితే చల్లుకోవాలి, పైన సైడ్ అయితే వాటర్ చల్లుకొని మనం 2 దిక్కులు అయితే మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఇటు సైడ్ అంతా వాటర్ అనేది చల్లుకున్నా నేను, ఇటు సైడ్ అయితే చల్లలేదు. ఒకటే సైడ్ చల్లాలంట. అలానే అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, మంచిగా అనిపిస్తుంది. తింటుంటే టేస్ట్ అనేది వేరే లాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం మాడిపోయింది అయితే బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆల్రెడీ మాడిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా ఒక 2 రొట్టెలు చేసేవరకు పైన అది మాడిపోయింది అనమాట. కిందిది అయితే చూపెట్టలేదు నేను మీకు, అది ఫుల్ మాడిపోయింది అనేసి. కానీ ఆ రొట్టె మాత్రం నేనే తినేసిన, ఎవరు తినలేదు. మాడిపోయింది నాకు ఇష్టము, అందుకోసమే అనేసి తినేసిన ఫ్రెండ్స్. ఇలా ఇంట్లోనే ఈజీగా అయితే జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఓపిక అనేది ఎక్కువ ఉండాలి ఇది చేయాలంటే. మళ్ళీ క్లీనింగ్ కూడా చాలా పడుతుంది అనమాట. క్లీనింగ్ చేయడానికి గ్యాస్ అంతా అయితే మొత్తము ఏంటిదంటే పిండి వాటర్ అయిపోతుంది గ్యాస్ పైన. మళ్ళీ కింద చేసే దగ్గర కూడా పిండి అనేది ఎక్కువ పడిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది మనం చేతితోటి కొట్టుకుంటూ చేస్తాం కాబట్టి పిండి అనేది పడిపోతుంది అనమాట. సైడ్లకి మొత్తం కింద అంతా పడిపోతుంది.
కొంచెం ఓపిక ఉంటే మాత్రం హెల్దీ జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేస్తున్నా, ఇది సెకండ్ టైము చేయాలి అనేసి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.